ఏం చూస్తున్నావు అమ్మా? ఇటు చూడు, అటు కాదు. ఆగో మరి ఇచ్చుడు బందే గవ్వే పిల్లలు కలర్ కోడ్ పిల్లలు మెల్ల మెల్ల పెద్ద కేకు మనమే తిందాం, పువ్వులకి ఇయ్యద్దు. నా బుడ్డిల్లు బుడ్డిల్లా చెడ్డు ఏంటి అవి? బియ్యం బస్తాలు, తట్టు తంచులు, తులసి కోట. తులసి నువ్వు లేక అట్లా నీ పట్టుకో నిల్సో ఇట్లానే నడవది సంక్రాంతి చైనీకి ఇచ్చులేదు, నీకు ఇచ్చులేదు, మాకే మేమే తింటాం. నువ్వు ఇచ్చినావు ఇప్పుడు మాకు? కేక్ ఇస్తామంటే ఏమన్నావు? కైటా? ఇగో దారం. ఫస్ట్ మొదలు పెట్టింది గిదినికే ఫస్ట్ స్టార్టింగ్ చేయదగింది. ఇగో ఇదే చూడు మంచిగా ఉంది. దారా ఫ్రీలా మాంజా మాంజా ఎన్ని 3 సార్లు తెంపుకున్నావా? 2 చేతులు చూడు పొద్దుగాల నుంచి తెగిందంటే కొత్త వాడితే. ఇగో కచ్చ ఇగో పాలు వంగించకుండా సంబరం. మళ్ళీ అన్ని తీసుకురా నేను. అట్లా వస్తా లోడ్ చేసింది మీ మమ్మీ. మెల్లగా 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 ఇల్లు నా ఇల్లు మీరు తెచ్చి మంచి ఎగ్జిబిట్ పెడతా. అబ్బా నాకు నా పతంగి చూడు. అగో నా పతంగి మమ్మీ నా కైట్ గక్కడికేంది. అంటే ఇంకా చెయ్యలేదు. ఇదే లెంతు ఇట్లనే పట్టుకపోతుంది. పట్టుకపోవడం అయితే మనమే కొంట రాదు. అంటే మీరే నాకేరా అడిగాలేదంటే స్నానానికి ఏమైంది నువ్వు వచ్చే వరకు మాత్రం అన్న వాళ్ళే పక్కకే ఉన్నా. అదే మ్యూట్ పెట్టి లెవలే అని చెప్పు అని చెప్పింది. అబ్బా నాకు కొరుకుతాయి అనద్దురా మూతి నా లోపల వేసుకుంటది. అంటే దాన్ని పట్టుకురాదా? ఇట్లా పట్టుకో. కూర్చో. నీకు అన్ని లేస్తాయి. పానంతో ఉందంటే మళ్ళీ మెసులుతుంది. మంచిగా పట్టుకో. చూడు ఈ డ్రెస్ ఎట్టుందిరా. లేస్తుందిరా నీకు. ఏది కోసుకుందా? ఏది కోసుకుందా? ఏ పాటు తింటావు? తోక తింటావు? అంత తింటా తింటలేదు. ఏమైంది పిల్లలు? ఇంకెంతసేపు? ఇంకో గంట. బస్ అయితేనే వరకు ఎప్పుడో పోదు. మీరే బస్సులో వేరే అయిపోగా. మీరే లేట్ చేసి అన్నారు. నేను తొందరగానే రెడీ అవుతుంది. మీ అందరికల్లా ముందు రెడీ అయింది నేను. వెయిట్ చేసేది నేను. నువ్వు తొందరగా రెడీ అయింది. బైక్ దీనికోసం ఇలా లాగమాగం చేస్తాను. బుయ్యంకాయ అత్త తీసుకోపోయాం పాని. అత్త నువ్వు సెట్ చేయాలి ఇంకా. అబ్బా నాకు గంగిరెద్దు పీకు. ఇలా బైక్ ఎందుకోలేదు నువ్వు? సాగాడు అక్కే కత్తలేదు.
వస్తుంది బస్సు కుయ్యి అంటుంది. ఏం చేసిర్రో ఇవాళ అడగాలి ఇప్పుడు వచ్చినాక. అప్పుడైతే మనం పోయినప్పుడు అయితే కొద్దిగా అంత డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు అప్పుడే. చలి పెడతా అందా నీకు? ఇక ఈ బ్యాచ్తో నాకు ముఖ్యంగా 8-10 రోజులు అమ్మగారి పోతాడు కావచ్చు. ఏంద్రా బాగా మరి వీక్ అయినట్టు కనబడతా ఇవి రెండంటే ఇక్కడ ఉండేటివే కానీ ఎప్పుడు ఇది వచ్చింది. ఇక మా పెద్ద బిడ్డ రావాలి. ఇక ఏడవారెత్తాన్నవరా నువ్వు? అవును అండ్ చాక్లెట్ అయిపోనే లేదు, ఇంకోటి ఇప్పుతా అంటాడు. రాలే రాత్రి అయితే తిన్నాక దగ్గులేమంటలేవు. ఎప్పుడు తిన్నా ఒక్కటి కింద పతంగే 100 రూపాయలు అటు ఇంత దానికి. మా జున్ను కోసం వెయిటింగ్. బస్లో లైట్లు వేసుకొని వస్తారు. ఏమైందిరా బుంగమ్మతోడా? అయ్యో ఎందుకు నానిన్నా? ఎందుకు చెప్పు. 4 ట్రాక్ 5 ట్రాక్ ఏముంటాం నాన్న చెప్పు. నువ్వే ఉండకు ఆంటీ. ఎందుకు సర్ప్రైజ్ ఒకటి. నువ్వు కళ్ళు ముయ్యకు. కళ్ళు ముయ్యాడు కదా, ఏం సర్ప్రైజ్ చెప్పు. సెలవులు వచ్చినాయా? హాఫ్ డే కానీ మా క్లాస్ వాళ్ళు అందరం ఆడితే ఎవ్వరు రాడు. అరే మీకెందుకుగా బాధ, మేము కూడా రాము టీచర్లా, ఇంకా మీకెందుకు బాధ అన్నారు. అమ్మ బ్యాగ్ లెవెల్ తెస్తారు. తెచ్చుకున్నా. ఇప్పుడు నీ పెద్ద బ్యాగ్ తెచ్చినావా? తెచ్చింది నేనే పట్టుకపోతే కానీ నీ కాళ్ళు పడుకోవా? రేపు హాఫ్ డే ఎందుకంటే హాస్టలర్ సాలీలు పోతారు, మళ్ళీ మా టీచర్లకు ముగ్గుల పోటీ. ఇలా మరి పక్కన తీసుకురా పోను మీరు పోయి. ఒక్కసారి రాలే సరే అసలే ఉన్నావా? 31st దావత్ చేసుకున్నారు వీళ్ళందరూ. మేము జోలు చేసుకున్నాం. ఒక్కసారి తడిపస్తలేదు. కడుపు అందరు కలిసి బాగా తిని కడుపులో వస్తానే అన్నాడు. కాదు కారం వస్తున్నాను. ఏ అన్ని లేపుతందుకు తానే ఉన్నట్టు కొడతానవా అని లేవు అయితే లేదు మేఘనక్క వస్తుంది ఇంకో గంట అయితే ఇక సంపు తక్కువ. ఏడున్నాడు ట్యాంక్ కాడికి వెళ్ళి కుక్కూరికి వచ్చినట్టు వస్తాను. ఇప్పుడు మీరు అందరు రోడ్ కుర్కీరు ఎందుకు కుర్కీరు ఫస్ట్ ఆ డ్రెస్ నీది అది ఎంత ఉన్నది నువ్వు ఎంత అయినావు. అత్త ఎప్పుడు ఎదుర్కొనుడేనా? తెచ్చిందని నాకే నాకే నేను ఓపెన్ చేస్తున్నా తింటున్నా గుడ్డ బిస్కెట్ కాదు. ఏంటి అది ఏం లేదు. ఇగో కథ ఇప్పుడు బోళ్ళు మరి బోళ్ళు షన్నిగాడు తోముతాడా
షాంగాడుగా ఉంటాడు ఇద్దరు ఎవరన్నా ఒకళ్ళు తోమాలి నాకు మళ్ళా ఒక ఇద్దరు కొట్లాడి నాకు మస్తు రక్తం వెళ్ళింది ఒక్కడేమో ఊడతాడు ఒక్కడేమో అవుతాడు అది చూసిన కడుపు వస్తుందన్న అంతా టీ అనే హాయ్ ఇప్పుడు ఇంకా హాయ్ అలా మా వచ్చు నాకు తినది అని తినది పడకరాలే నువ్వు తినద్దు పెద్ద తింటాను మేఘనక్క కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అద్దు అందులో ఒక బిస్కెట్ అన్ని బిస్కెట్లే ఉన్నాయి అన్ని నాకేది ఏం నుంచి తెచ్చినాయి అన్ని బస్ స్టాండ్ లాగిందట బస్సు లేదని ఆడికి పోతే షాప్ కాడ చిల్లర లేవని 200 రూపాయల సామాన్ ఇచ్చిందట 200 రూపాయలు సామానా కట్లేందుకు కాదు ఎందుకు వేసిన 200 రూపాయలు సామాన్ నీకేమైనా న్యాయమైన నాకు ఒక్కటి తెచ్చిచ్చినావు నీ ఏళ్ళు జరిగింది కదా షీమ్ పోతుందని అదే దాంట్లో ఉంటుంది షీమ్ పోతుంది మైదా పిండితో నేను అందుకే కారపీ తెచ్చిచ్చినావా అందరిని ఎట్లా చేసుకొని పోవాలి వీళ్ళందరూ ఇవ్వలేరు గిడ అద్దు కడుపు నొత్తానికి అంత దూరం ఏమవుతావురా అప్పటి నుంచి చూస్తారు నువ్వు వస్తావా పోవా మా చెప్పు పో మామకు నేను రానని నేను రాను అమ్మమ్మ వాళ్ళ నుంచి కనుపో సైకిల్ వచ్చింది దాని కొంచెం దార్పకాయలు కొత్త కూడా ఇస్తుంది అలా 4 దార్పకాయలు ఉన్నాయి అది ఎగురుతుందా అది ఎగురుతుందా మరి ఎందుకంటే తిరుగుతానే శివరాకు నాకు మంచిగా ఉంది సినిగింది అది గాలినే పుష్ప 2 ఎట్లా వాడుతుంది తింటావా అవి తాగుతావు నాకు ఒకటి ఎన్ని తింటావు 4 తిన్నా అబ్బా ఒక్కటే ఇచ్చింది అబ్బా ఇది ఎట్లున్నది ఆయన ఓవరాక్షన్ ఇప్పుడు మామయ్య అతనికి ఇంకెక్కువ అవుతుంది దానికి వర్రగా మంచిగా ఉన్నాడు మామయ్య ఒక 2 సార్లు అడిగి ఇప్పుడు నిన్ను చూసినాక మేకలు తిరుగుతాండి ఇంకా కడుపు వస్తుందని మొన్న వస్తావా ఇప్పుడు లావా ఏరా మొన్న వస్తావా మొన్న అయిపోయింది మొన్న వస్తావా మేము లడ్డూలు చేసుకుంటాం మా ఇగో మేము ఇగో కుడక లడ్డూలు చేసుకుంటాను మేము బోల్పాల లడ్డూలు చేసుకుంటాం ఇగో మరి ఏది రాస్తలేవు కాదు నీకు బుద్ధి పెట్టలేదురా దేవుడు కడుపు నొత్తాను అనకు ఏం చేస్తారు ఏం చేస్తాను అన్నారు ఏం చేస్తారు కడుపు నొప్పి పెట్టిపోయిందిరా అప్పుడు లాటరీ పోయింది లాటరీ వచ్చి కడుపు వచ్చినాను నాకు గోలిదే నన్ను దవాఖానలకు తీసుకుపోయి అన్ని ఎందుకు రా అప్పుడు మన పతంగి పాము పెడితే ఎట్లుండే పాము పెడితే బుస్సు అని పోయింది పిండి పొంగ కడిగిరా పెద్ద పెద్ద పట్టుకొచ్చారు గాలిపటాలు 30 రూపాయలకి తెచ్చినాం ఎక్కడ తెచ్చిర్రు ముక్కల దుంగల 30 రూపాయలకు ఒకట 20 నాట మీరు 30 పెట్టిర్రా 60 మరి నాకు ఇద్దరు ఒకటి నువ్వు ఇయ్యవురా నువ్వు లంగగాడివి నా దగ్గర ఇది ఒక్కడే ఉన్నది ఆ దగ్గర 2 ఉన్నాయా ఇంకా పెద్దగా ఉన్నది దీనికన్నా అప్పటిదా ఇదే పెద్దది అది దానికన్నా ఎగరేసుకోపో
జున్ను కోసం చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఇది. ఇగో ఇది ఎట్లా కచ్చరం, ఇది బ్యాలెన్స్ పెడితే ఆగుతుంది ఇక్కడ. ఇగో చెరుకు గడలు, కుండను మొత్తం డెకరేట్ చేసిన హరిదాసు. ఇది మొత్తానికి ఇగో ఈ థీమ్ కంప్లీట్ చేసినాం. గాలిపటం కూడా గుర్తుంది. ఇగో సబ్బులు, బావి, ఇవన్నీ కష్టపడి 2 రోజులు నైట్ అంతా కష్టపడి చేసినా కానీ అక్కడికి పోయినాక 6th క్లాస్ వాళ్ళది అసలు ఆ మేడం ప్రాజెక్టే చూడలేదంట.